ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూటమి మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగించిందని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమనంటున్న బిఎన్ విజయ్ కుమార్ తో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు టీడీపీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రామాల్లోకి వెళ్తున్న విజయ్ కుమార్ కూడా స్థానిక ప్రజలు ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం సంతనూతలపాడు నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు, ఎలా ఉంది జనం నుంచి స్పందన? జనం నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉంది. తిరుగుతూ ఉంటే ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత ఉన్నట్టు పూర్తిగా అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం 150 సీట్లతో ఈ కూటమి గెలుస్తుంది. ఎవరు ఊహించని విధంగా సంతనూతలపాడులో మెజార్టీ వస్తుంది. అంటే మీరు చూశారు, గత 5 ఏళ్ల కాలంలో మీ నియోజకవర్గంలో ఉన్న గుళ్ళకమ్మ ప్రాజెక్టుకి గేట్లు కొట్టిపోయింది. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా తీసి పక్కన పెట్టిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి ఇటు వైసీపీ మీద ఎలాంటి వ్యతిరేకత కనిపిస్తోంది? అంటే గుళ్ళకమ్మ 3 గేట్లు దగ్గర సంవత్సరం దాటింది. దానివల్ల రైతులు ప్రజలు తాగునీటి కూడా చాలా ఇబ్బంది పడినారు. 2 మండలాలు పూర్తిగా అర్థమవుతుంది ఏంటిది, ఒక 3 గేట్లు కూడా రిపేర్ చేయని ప్రభుత్వం మనం ఎన్నుకోవాలా అనే అభిప్రాయం జనాల్లో ఉంది. అది పూర్తిగా వ్యతిరేకత. ఇదే కాకుండా అనేక అంశాలు, ఇది ఒక ఉదాహరణ అంతే. జనాలు ఏమనుకుంటారంటే 3 గేట్లు రిపేర్ చేయని వీళ్ళు 3 రాజధానులు కడతారా, అసలు పోలవరం కట్టగలరా, అలాంటి ఆలోచనలో జనాల్లోకి వెళ్ళింది. అందుకని చాలా వ్యతిరేకత ఉంది. సుధాకర్ బాబా అంటారా అంటే దానికి నేను చెప్పక్కర్లే. జగన్మోహన్ రెడ్డి ఆయన తీసేసంటే ఆయనకు వ్యతిరేకత ఉన్నట్టే లెక్క. సో ఆ వ్యతిరేకత ఎంతవరకు నాకు పనిచేస్తే ఈ ఎలక్షన్లో తెలుస్తుంది. అంటే మీరు టీడీపీ వైపు నుంచి కూడా ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలు కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, మొత్తం కూడా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గానికి ఏం చేస్తామని చెప్తున్నారు? నియోజకవర్గానికి చాలా అభివృద్ధి చేశాము, సంక్షేమ కార్యక్రమాలు చేశాము. మా సూపర్ 6లో ఉన్న పథకాలే చాలామంది జనాలు అడుగుతూ ఉన్నారు. అంటే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, దాని తర్వాత నీటి సమస్య, ఇలాంటి. సో ఇవన్నీ ఇంతకుముందు చాలా చేశాం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం నేను ఈసారి వస్తే ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా చేయొచ్చని, ఇంకా అభివృద్ధి పనులు పెద్దవి ఉన్నాయి. చెక్ డ్యామ్లు 2 కట్టాల గుళ్ళ రివర్ మీద, దాని తర్వాత రిజర్వాయర్లు ఉన్నాయి. ఇలాంటివన్నీ కొన్ని పెద్ద పనులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వస్తేనే, విజయ్ కుమార్ ఎమ్మెల్యేకి వస్తే ఇవన్నీ అభివృద్ధి పనులు చేయగలరనేది ఒక పూర్తి నమ్మకం ఉంది. అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి, జనాలకి, పేద ప్రజలకి ఈ ప్రభుత్వం వస్తే, విజయ్ కుమార్ ఎమ్మెల్యే అయితే ఈ పథకాలు, ఈ సంక్షేమ కార్యాలు ప్రతి ఒక్కరికి అందుతాయనే నమ్మకం కూడా జనాల్లో ఉంది. మేము కాన్స్టిట్యున్సీ కనిపెట్టుకున్న పరిస్థితుల్లో అభివృద్ధి సంక్షేమ కార్యాలు ప్రజలకు అందించిన పరిస్థితులు చూసుకొని ఈసారి సంతనూతలపాడులో తెలుగుదేశం పార్టీ, నేను విజయ్ కుమార్ భారీ మెజార్టీతో గెలుస్తాను. ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి కూడా కొత్త అభ్యర్థులను తీసుకురావడం ఇక్కడ వైసీపీకి అలవాటుగా మారిపోయింది. అయితే నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ఉన్న తనను ఓటర్లంతా కూడా ఆదరిస్తారని చెప్పని బిఎన్ విజయ్ కుమార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ABN ఆంధ్రజ్యోతి, ఏడుగుండ్లపాడు గ్రామం నుంచి.